నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. మీరు ఆఫీస్లో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ బరువు పెరుగుతోందా? చిన్న వయసులోనే షుగర్ వచ్చిందా? అయితే అలర్ట్. ఇది కేవలం మీ ఇంట్లో సమస్య కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద ముప్పు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అసలు లావు వల్ల దేశానికి ఇంత నష్టమా? మనం తినే తిండికి దేశం డెవలప్మెంట్కి లింక్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పిన షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని ఇప్పుడు రెండు దయ్యాలు పట్టిపేడుస్తున్నాయి. ఒకటి ఉబకాయం, రెండు డయాబెటిస్. ఈ జబ్బుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏకంగా 5,40,00,000 మంది పనికి దూరమవుతున్నారు. అంటే ఒక రకంగా ఒక చిన్న దేశ జనాభా మాయమైపోతున్నట్లే. ఇదే స్పీడ్లో వెళ్తే 2035 నాటికి ప్రపంచంలో సగం మంది జనాభా, అవును సగం మంది ఓవర్ వెయిట్తో బాధపడతారట. దీనివల్ల ప్రపంచానికి ఏటా $4 ట్రిలియన్ నష్టం వస్తోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక మన భారతదేశ పరిస్థితి చూస్తే భయమేస్తుంది. డయాబెటీస్ వల్ల ఎక్కువ నష్టపోతున్న దేశాల్లో మనది రెండో స్థానం. మన దేశం మీద పడుతోన్న భారం ఎంతో తెలుసా? $1.6 ట్రిలియన్. మన దగ్గర చాలా మందికి చిన్న వయసులోనే షుగర్ రావటం, ఆఫీసులకు సెలవులు పెట్టడం లేదా త్వరగా రిటైర్ అయిపోవటం వల్ల కంపెనీలకు దేశానికి కోట్లలో నష్టం వస్తోంది. కానీ ఇప్పుడే మేల్కొంటే లాభం కూడా గట్టిగానే ఉంటుంది. ప్రజల ఆరోగ్యం మీద రూపాయి ఖర్చు పెడితే భవిష్యత్తులో అది 100 రెట్లు తిరిగిస్తుంది. అందరూ ఫిట్గా ఉంటే 2050 నాటికి ప్రపంచ ఎకనామీకి $11 ట్రిలియన్ అదనంగా వచ్చి చేరతాయట. ఇప్పటికే అమెరికాలో కొత్త రకం మందులు వాడి ఒబెసిటీని 2% తగ్గించారు. మనం కూడా ఆ దిశగా వెళ్లాల్సిన టైం వచ్చింది. ఫైనల్గా చెప్పేది ఒకటే, కంపెనీలు, గవర్నమెంట్లు జబ్బు వచ్చాక మందులకు డబ్బులు ఇవ్వటం కాదు, అసలు జబ్బు రాకుండా ముందే జాగ్రత్త పడాలి. పోషకాహారం, రెగ్యులర్ చెకప్స్ ముఖ్యం. ఎందుకంటే వర్కర్ ఫిట్గా ఉంటేనే దేశం హిట్ అవుతుంది. ఇదే మన ఆర్థిక నిపుణులు చెప్తోన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.